హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను తనుశ్రీ, హైదరాబాద్ నుంచి ఇవాళ బ్యాక్ ఛత్తీస్గఢ్ కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉన్నాను. సో వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో మన 1 వీక్ జర్నీ అయిపోయింది హైదరాబాద్ లో. పొద్దున్నే నాకు 9 o'clock ఫ్లైట్ ఉంది. సో హైదరాబాద్ గురించి తెలిసిందే కదా, చాలా అర్లీగా రావాల్సి వస్తుంది. సో నేను 7 o'clock, ఇప్పుడు 7:15 అవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నుంచి మన బ్యాక్ జర్నీ అయితే నేను చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ 3 bags ఉన్నాయి. మరి యాక్చువల్గా డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకున్నాను, కానీ రిలేటివ్స్ తో అంటే నేను చాలా షాపింగ్ చేసేసరికి ఓవర్ ఫ్లడెడ్ అయిపోయింది నా బ్యాగ్. సో హోప్ఫుల్లీ నాకేం ప్రాబ్లం రాదు. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని నేను గేట్ దగ్గరికి వెళ్ళి ఇంకా మీతో మాట్లాడతాను. సో ఈ బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ దిస్ బ్లాగ్. లైక్ చేయండి, ఇంకా కామెంట్ లో హ్యాపీ జర్నీ అని రాయండి. లెట్స్ స్టార్ట్. హైదరాబాద్ లో ఇప్పుడు బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంది, వేడిగా అసలు లేదు. బ్యూటిఫుల్ క్లైమేట్ చూడొచ్చు. బయట హడావిడిగా ఉంది, ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లో. మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది మన ట్రాలీ, ఇదేమో చెక్ ఇన్ బ్యాగ్, ఇవి రెండేమో క్యాబిన్ బ్యాగేజ్. యాక్చువల్లీ 7 kg అలౌడ్ ఉంటుంది. మరి లోపలికి వెళ్ళి చూడాలి ఏంటి సీన్స్. పెద్దమ్మని ఇంట్రడ్యూస్ చేయించలేదు మా పెద్దమ్మ ఎక్కడైతే నేను స్టే చేశానో. కానీ నాకు ఇడ్లీ ఇంకా చట్నీ పెట్టారు, అది కూడా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి తినేద్దాం. చూడండి, ఇది వచ్చేసి ఇండిగో కౌంటర్. నేను యాక్చువల్గా ఫాస్ట్గా ఒక 1 hourలో ఇదంతా చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇక్కడే 1.5 hours స్టక్ అయ్యాను. థ్యాంక్ గాడ్ నాకు ఫస్ట్ రో సీట్ వచ్చింది. సో నాకు చాలా ప్లేస్ ఉంది రిలాక్స్ అవ్వడానికి. సో నేను సెటిల్ అయ్యాక మీకు మొత్తం స్టోరీ అయితే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి టేక్ ఆఫ్ చేస్తున్నాము. ఆన్ టైం ఫ్లైట్ ఉండేసరికి నాకు అసలు కొంచెం కూడా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరకలేదు. ఇంకా కొంచెం కూడా ఇంకా ఇన్ ఫ్రంట్ వ్లాగ్ చేద్దామంటే కూడా టైం లేదు. సో యాక్చువల్గా నా ఎక్సెస్ బ్యాగేజ్ అయ్యేసరికి సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్లో అది యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ క్యూ ఉంటుంది కదా, ఆ ప్యాసింజర్ క్యూలో నుంచోనేసరికి మెల్లిగా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్సెస్ బ్యాగేజ్ డ్రాప్ పే చేయాల్సి వచ్చింది. సో అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ బోర్డింగ్ టైం అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్ళేసి బోర్డింగ్ చేస్తే నేనే ఆల్మోస్ట్ లాస్ట్ ప్యాసింజర్స్లో నేనే ఉన్నాను. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా అయింది, కానీ నాకు మంచి లెగ్ స్పేస్ సీట్ అయితే దొరికింది. ఇంకా మనకి ఒక కాంప్లిమెంటరీ డెజర్ట్ కూడా ఉంది, అది వస్తే చూద్దాం ఏముందో. బట్ అన్నీ బాగానే జరిగిపోయినాయి. నేను సెటిల్ డౌన్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక 1 hour ఫ్లైటే ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి ఇంకా హోమ్ టౌన్ వెళ్ళడానికి ఇంకో 4 hours జర్నీ ఉంటుంది. సో అదే ఎక్కువ జర్నీ అనిపిస్తుంది. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికే ఆల్మోస్ట్ 5-6 hours. బట్ ఫ్లయింగ్ టైం హైదరాబాద్ టు రాయ్పూర్ ఓన్లీ 1 hour ఉంటుంది. సో ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా బ్యాగేజ్ వెయిట్ చేయండి. ఒకవేళ ఎక్కువ ఉంటే ఆన్లైన్లోనే కొనేసుకోండి. ఇండిగో ఆన్లైన్లో ఎక్సెస్ బ్యాగేజ్ వెయిట్కి ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. అదే మీరు ఎయిర్పోర్ట్కి వచ్చారనుకోండి అయినా కొనొచ్చు, బట్ 1 hour ముందే కొనాలి. లాస్ట్ 1 hourలో అది ఎయిర్పోర్ట్ ఛార్జెస్ పెడతారు. థ్యాంక్ఫుల్లీ నేను 1 hour ముందే వచ్చాను కాబట్టి ఆన్లైన్లోనే కొన్నాను. బట్ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంటే 2-3 thousand అయితే మినిమం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అదొక టిప్ అనమాట. అలాగే మీరు ఓన్లీ అన్నీ కరెక్ట్ క్యాల్కులేట్ చేసి విత్ ఇన్ వెయిట్ ఉంటే ఆ క్యూలో నుంచోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ సైడ్లో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ అని పెట్టారు. అక్కడికి వెళ్ళి సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అది 15-20 minutesలోనే అయిపోతుంది.
సో వెల్కమ్ బ్యాక్ టు ఛత్తీస్గఢ్. రాయ్పూర్ ఇంటర్నేషనల్ కాదు, ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, రాయ్పూర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. సో మనం హార్డ్లీ 45 మినిట్స్ ఫ్లైయింగ్ టైం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్. సేఫ్గా రీచ్ అయిపోయాను. పిల్లల్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ మనం బెల్ దగ్గరికి వెళ్ళి సూట్ కేస్ తీసుకున్న తర్వాత క్యాబ్ వస్తుంది మనకి 11 o'clockకి. సో 4 hours జర్నీ చేసాక అక్కడ రీచ్ అవుతాము. కొంచెం ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇగోండి, ఇదే నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, అంత రష్గా కూడా ఉండదు, ఎందుకంటే ఇది జస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అన్ని టాప్ టైర్ సిటీస్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఇప్పుడే అండి కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఆగాము కొంతసేపు. నేను నార్మల్ అండి. సో నేను ఇక్కడ ఏమైనా తినేసి వెళ్దామని చెప్పి, ఎందుకంటే జర్నీ చాలా లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ 4 PM అయిపోతుంది. సో లంచ్ స్కిప్ అవుతుంది. సో ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదామని ఆగాను. ఇక్కడ హల్దీరామ్ అవుట్లెట్ ఉంటుంది జస్ట్ సిటీ అవుట్స్కట్లో, అది చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. సో ఇవ్వండి, బటర్ మిల్క్ తీసుకున్నా, తర్వాత ఇలా డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొన్నాను. మొత్తం 1 week డైట్ డీట్ ఏం అవ్వలేదు. సో నాకు బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, ఎందుకంటే నేను చాలా క్లీన్ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నాను. సో మసాలాలు, ఆయిల్ అన్నీ కొంచెం తగ్గించాను. ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ డైట్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ. సిటీకి లాంగ్వేజ్లు మారిపోతున్నాయండి. నేను అక్కడ ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ దగ్గర అంతా మొత్తం సిటీ అంతా హిందీయే. మళ్ళీ హైదరాబాద్కి వెళ్తే తెలుగు, తర్వాత పిల్లలతో లేకపోతే ఎవరైనా కాల్ చేస్తే ఇంగ్లీష్. నేను నిద్రపోయినా కూడా నాకు 4 లాంగ్వేజ్లు గుర్తొస్తున్నాయి, అలా అయిపోయింది. సో మొత్తం 1 weekకి లాంగ్వేజ్లు కూడా చేంజ్ అయిపోతున్నాయి, అంత డిఫరెంట్ ఉంది. ఇండియా, మడగాస్కర్ అన్నీ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 15 days కొంచెం స్లో లివింగ్లో ఉంటాను అనమాట, ఎందుకంటే ఫుల్ ఫాస్ట్ అయిపోతుంది. కొంచెం స్లో చేస్తాను. దాని తర్వాత ఏంటి అని చూడాలి. మన సత్య బుడ్డి బర్త్డే వస్తుంది, గుర్తుందా లేదా మీకు? 10th Augustకి లాస్ట్ ఇయర్ మనం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫస్ట్ బర్త్డే. ఈ మరీ 10th Augustకి నెక్స్ట్ బర్త్డే అనమాట సత్యాది, సెకండ్ బర్త్డే. అప్పుడే 2 years అయిపోయింది. సో అవన్నీ కూడా నేను చూడాలి. అంతగా ఏం చెయ్యట్లేదు, కానీ కొంచెం చిన్నది ఏమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడే ఆగాము. గోవింద గోవింద చెప్పు, గోవింద గోవింద చెప్పు. గోయిందా 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 గోయిందా. జై సాయిరాం, ఓం సాయిరాం. గోవిందా గోవింద గోవిందా గోవింద. జై సాయిరామ్. గోవింద. Ria, come you also say Govinda, Govinda. Govinda, Govinda. Shitty, did you miss mommy? చిన్న బాబు చిట్టి ఏం తిన్నా మమ్మీ? చూపించా వావ్. Mama missed you so much. Wow. Bye bye, Chippy. Bye bye. Chippy, bye bye. Chi, bye bye, Chi. Chi mà. Chi mà. Bye bye.